రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రోబో చిట్టి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది. షేక్ హ్యాండ్ ఇస్తూ జోష్ నింపుతోంది. రోబో చిట్టి ప్రత్యేకతలేంటో మా ప్రతినిధి ఏవే స్వామి అందిస్తారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్లో చిట్టి రోబో ఎంతో హల్చల్ చేస్తుంది. వచ్చేటువంటి ప్రతినిధులకు హాయ్ చెప్తూ వారికి ఉన్నటువంటి ప్రత్యేకతను చాటుకుంటారు. మనం చూస్తున్నాం అనేకమైనటువంటి ఒక ఆధునిక టెక్నాలజీ తోటి ఈ సమ్మిట్కి వచ్చేటువంటి ఈ చిట్టి రోబోను చూస్తూ అందరూ కూడా హాయ్ చెప్తున్నారు. చాలామందికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి చూస్తున్నాం వచ్చేవారికి షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంది, వాళ్ళకు హాయ్ చెప్తుంది. ఈ సమ్మిట్లోనే ఈ రోబో కాస్త స్పెషల్ హైలైట్గా నిలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అనేక మంది వచ్చిన ప్రముఖులందరితో షేక్ హ్యాండ్ చేస్తూ దీన్ని ఆకట్టుకునే విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తారు. లోపల వివిధ రకాల అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ సమ్మిట్ని ఆధునిక హంగులను వద్దడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లో నిర్వాహకులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మనతో పాటు ఈ టెక్నీషియన్స్ ఉన్నారు. టెక్నీషియన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాయ్ కాసే ఆయా రోబో का नाम क्या है, कैसा? यूनिट्री ह्यूमनॉइड यूनिट्री। आपका नाम क्या है, कैसा? खादिम अब्बास। ये रिमोट से ऑपरेट होता है। सो क्या बताना है? आप कहाँ से आए, आप कैसा ऑपरेट कर रहे हैं? मैं उत्तर प्रदेश से यूपी। आपका नाम क्या है? खादिम अब्बास। उससे ज़्यादा इंक्वायरी हम नहीं दे सकते सर, मना किया है। ఓకే, చూస్తున్నాం ఖచ్చితంగా టెక్నికల్ సంబంధించినటువంటి విషయాలు మేము ఇప్పుడు చెప్పలేము. ఖచ్చితంగా ఇది హ్యూమనాయిడ్ రోబో, దీని పేరు చిట్టి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఒకవైపు ఇక్కడికి ఇప్పుడే సిఎస్ రామకృష్ణారావు గారు వచ్చారు. రామకృష్ణారావు గారు ఇక్కడ ఈ రెండో రోజు సమ్మిట్ సంబంధించి ఏం మాట్లాడారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు రెండో రోజు ఎలాంటి కీలక ఒప్పందాలు ఉంటాయి, ఏం జరగబోతుంది? నిన్న సభ జరిగినట్టుగానే దిగ్విజయంగా ఈరోజు కూడా చాలా వరకు ఎంఓయూస్ అంటే ఒక 60-70 ఎంఓయూస్ కూడా ఈరోజు కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి నాతో పాటు మా మిత్రులు సంజయ్ కూడా ఉన్నారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ. మరి శ్రీధర్ బాబు సారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఐటీ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎంఓయూస్ అన్ని కూడా లైనప్ చేశారు. ఇవి కాకుండా ఇతర శాఖల్లో కూడా టూరిజం కావచ్చు, లేకపోతే ఇతర శాఖల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఎంఓయూలు వస్తున్నాయి. దాదాపు మొత్తం సమ్మిట్ అయ్యేటప్పటికి దాదాపు ఒక 3 నుంచి 3.5 లక్షల కోట్ల వరకు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కలిపి చేరొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందుకోసం చెప్పంటే తెలంగాణలో ఇన్వెస్టర్స్ అంతా కూడా వారి యొక్క కాన్ఫిడెన్స్ చూపించారు కాబట్టి దానికి అనుగుణంగా మేమంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండో రోజు కూడా సభ ఈ సమ్మిట్ అనేటువంటి దిగ్విజయంగా సాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ రోజు సమ్మిట్ విజయవంతమైంది. రెండో రోజు కూడా మరిన్ని కీలకమైన పెట్టుబడులు వస్తాయని చెప్పేసి సిఎస్ రామకృష్ణారావు చెప్తున్నారు. మొత్తానికైతే తొలి రోజు జరుగుతున్నటువంటి సమ్మిట్ కంటే కూడా రెండో రోజు మరింత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తాయి. చాలామంది ఇంకా మరింత మంది కీలకమైనటువంటి సంబంధించి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వం సంబంధించిన సలహాదారులు వస్తున్నారు. మరోవైపు కీలకమైనటువంటి ప్రభుత్వ సమ్మిట్లో పాల్గొన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడ తేరుకుంటారు. మొత్తానికైతే రెండో రోజు మరిన్ని పెట్టుబడులతో మరిన్ని ఎంఓఏలు జరుగుతాయి. ఈరోజు రెండో రోజు చివరి రోజు కాబట్టి ఈరోజు అనేక రకాల ఒప్పందాలపైన ఈరోజు ప్రభుత్వం వివిధ సంస్థలు కూడా ఒప్పందాలు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ శివతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ నుంచి.